హాయ్ అండి, నేను మీ లవ్ యూ మమ్మీ. ఇది నిన్న తీసిన వీడియో అండి, ఆదివారం తీసిన వీడియో. ఎందుకంటే పిల్లలందరూ ఇంటికాడే ఉన్నారు కదా. మా చెల్లేమో నాటు వేయడానికి పొలంకి వెళ్ళిందండి. అందుకని పిల్లలందరూ ఇంటికాడ ఉండి మమ్మీ మనం కూడా పొలం దగ్గరికి వెళ్దామని చెప్పేసి అన్నారండి. అందుకని చిన్నగా బయలుదేరాము. ఇది మా ఊరు చెరువు అండి. మాట్లాడితే చెరువు చేపలు అంటుంది అనుకుంటున్నారా? మా ఇంటి దగ్గరే చెరువు అండి, ఎంతో దూరం లేదు. రోడ్డు ఇటువైపు చెరువు, అటువైపు ఊరండి. చాలా దగ్గర అన్నమాట. చెరువుకి మా ఇళ్ళకి చాలా దగ్గర. అందుకని చెప్పేసి మేమైతే ఇటు వెళ్తున్నాము. ఈ చెరువు గట్టు మీద నుంచి వెళ్తే మా చెల్లాళ్ళు నాటేస్తున్నారండి పొలంలో. అందుకని చెప్పి పిల్లలందరూ కలిసి మమ్మీ నాటు వేయటానికి అమ్మ వెళ్ళింది కదా, మనం కూడా వెళ్దాం మమ్మీ అని అన్నారు. అంటే సరే అని చెప్పి పిల్లలతో సరదాగా బయలుదేరామండి. బయట వాతావరణం అంతా చల్లగా ఉంది కదా అని చెప్పి సరదాగా మేమైతే బయటికి వెళ్ళాము. ఇలా ఈ రోడ్డు తిన్నగా వెళ్తే చెరువు గట్టు వస్తుందండి. ఇవి చూడండి, మాతో పాటు మా ఇంట్లో ఉండే మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండే 3 కుక్కలు ఉంటాయండి. ఆ 3 కుక్కలు కూడా మాతో బయలుదేరినాయండి. చూడండి ఎంత అల్లరి చేస్తున్నాయో ఆ కుక్కలు. చెరువులో దిగి స్నానాలు చేయటం అలా చేసినాయండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. అవి చెరువులో దిగి ఎలా స్నానాలు చేసినాయో మీరే చూస్తారు. ఇంకా అలా అని చెప్పి చిన్నగా పిల్లలు మేమందరం బయలుదేరి వెళ్తున్నామండి. మొన్నటి వరకు ఎండలకు మాడిపోయిన గడ్డంతా కూడా వర్షం పడేసరికి చూడండి ఎంత పచ్చగా చిగురించినాయో. ఇంకా 4 రోజులు పోతే మొత్తం నాట్లు వేసేస్తారండి. అసలు చాలా అంటే చాలా పచ్చగా వాతావరణం చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుందండి. చూస్తారు కదా మీరే. వచ్చే వారం 14వ తారీఖున మా ఊర్లో బోనాలండి. ఆ బోనాలు కూడా ఈ గట్టు మీదే ముత్యాలమ్మ ఆలయం ఉంది, అక్కడికి ఎత్తుకొస్తారండి. నేను వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు కూడా ఆ ముత్యాలమ్మ గుడి కూడా మీకు చూపిస్తానండి. ఈ వీడియోస్ చివరి వరకు చూడండి. ఇంకా నడుస్తూ మా పిల్లలైతే చెరువు గట్టు అయితే ఎక్కేశారండి. ఇంకా నేను మా అమ్మ కలిసి వెనకాల చిన్నగా వస్తున్నాము. నాకు ఎక్కువగా ఇటువంటి ప్లేస్కి రావాలంటే కొంచెం భయంగా ఉంటుందండి. ఎందుకంటే మా పిల్లలు అయితే బాగానే వెళ్ళిపోతారు, వాళ్ళకి పెద్ద పొలాలంటే తిరగటం అలవాటే కాబట్టి బాగానే వెళ్తారు. నాకైతే చాలా భయం అండి. నేను ఎక్కువ పొలాలలోకి వెళ్ళను. మా చెల్లి వాళ్ళు వెళ్తే ఇంకా వాళ్ళతో పాటు ఎప్పుడైనా సరదాగా వెళ్తాను, కానీ నేనైతే పొలం పనులు అవి నాకు రావండి. అందుకని నేను ధైర్యం చేయలేను బయటికి గబుక్కున వెళ్ళాలంటే ఈ చెరువు గట్ల మీదకి. అదిగో చూడండి, దగ్గర అది మనకి 1 కిలోమీటర్ ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించిన గుడి, ఆ గుడి కట్టమైసమ్మ గుడి అండి. ఆ గుడి దగ్గరికి కూడా బోనాలు ఎత్తుకొని ఇక్కడ ముత్యాలమ్మ దగ్గరికి వచ్చి అక్కడ కట్టమైసమ్మ దగ్గరికి వెళ్తారండి. వచ్చే ఆదివారం 14వ తారీఖు తప్పకుండా చూడండి. అందుబాటులో ఎవరైనా ఉంటే కూడా మా ఊరు రావచ్చండి. ఆ రోజు మా తెలంగాణ బోనాల పండుగ ఎలా చేస్తారో చూద్దరు. కానీ ఇంకా మేమైతే చిన్నగా బయలుదేరి వెళ్తున్నామండి. చెరువు గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. మా పిల్లలు ముందే వెళ్ళిపోతున్నారు. మా కుక్కలు అయితే నీళ్ళల్లోకి దిగేయడానికి అటు ఇటు పరుగులు పెడుతున్నాయి. చూడండి ఎలా దిగుతాయో చూడండి మీరే. అవి ఎలా స్నానాలు చేస్తున్నాయో చూడండి. చచ్చిపోతాయి. అదియా అత్తే అంత దూరకండి. చచ్చిపోతున్నా కుక్కలు దూరం పోతాయి. చచ్చిపోతే కుక్కలు ఉండవు. చచ్చిపోతాయి. ఇంకొద్ది
మరి అక్కడ గడ్డు ఉంది, ఆ గడ్డుకు పెద్దగా మీరు కదా. మా చెల్లి వాళ్ళు నాటు చెరువు గట్టు పక్కనే వేస్తున్నారు అనుకున్నానండి. అందుకని పిల్లలతో పాటు నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసేసరికి చాలా దూరంలో వేస్తున్నారండి. ఈ గట్ల మీద నడవడం నాకు చేతనవద్దు అవ్వదు అని చెప్పేసి భయం వేసి నేనైతే వెళ్ళట్లేదు. అది ఉండి చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత దూరాన్ని ఉన్నారో. చాలా దూరాన్ని వేస్తున్నారండి వాళ్ళు నాటు. చూసుకోవాలి ఇప్పుడు. కుక్కల కోసం చూడండి మా పండుగడు ఎలా అరుస్తున్నాడో. ఇంక మనం అయితే చెరువు గట్టు మీద నుంచి ఇట్లా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, అసలు ఎప్పుడు నేను చూడలేదండి. ఎప్పుడో ఒకసారి ఇక్కడ కూడా రాళ్ళు పెట్టి ఇక్కడ పొలంలో నాట్లు వేసేవాళ్ళు, పొలం వరి కోసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు అండి. కానీ ఇప్పుడు అమ్మవారి గుడి కట్టారంట. నేనైతే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం గుడి కట్టిన తర్వాత నేను ఇక్కడికి రావడం. గుడి అయితే భలే ఉందండి. రోడ్డు చెరువు పక్కనే చెరువులో ఉన్నట్టే ఉందండి. చూడండి ఎలా కట్టారో. ఇక్కడే బోనాలు ఎత్తుకుంటారండి వచ్చే ఆదివారం. తప్పకుండా మీరు మా వీడియో చూడండి. అమ్మవారి విగ్రహం చాలా బాగుంది కదా, చూడండి. మీ అందరికీ కూడా ఈ అమ్మవారి విగ్రహం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మా వీడియో కామెంట్ పెట్టండి, మా వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. తిరిగి అయితే ఇంటికైతే వచ్చేస్తున్నామండి. పొలం కాడికి వెళ్ళలేదు, నాటేసే దగ్గరికి వెళ్ళలేదండి. తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాము. చాలా దూరం ఉందని చెప్పేసి ఇంటికైతే వచ్చేస్తున్నాము. మా ఇంటి దగ్గరలోనే అంగన్వాడీ, చిన్న స్కూలు, పెద్ద స్కూలు, మొత్తం 3 స్కూళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉన్నాయండి. పిల్లలు ఎక్కడికో వెళ్ళవసరం లేదు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు మా ఊర్లోనే ఉందండి. చూడండి,
అది మోజుగా ఉంది. ఇక్కడ స్కూల్ దగ్గరే ఒక నేరేడు చెట్టు ఉందండి. నేరేడు కాయలు బోళ్ళని కింద రాలిపోతున్నాయి, కానీ తినడానికైతే మాకు కుదరట్లేదండి. తినడానికి అవ్వట్లేదు, ఎందుకంటే కింద రాలిపోయేసరికి అవి బాగా సున్నితంగా ఉంటాయండి. ఆ పళ్ళు సగం ఇసుకే రాళ్ళు దూరిపోతున్నాయండి కాయలోకి. అందుకని మేము తినడానికి కూడా వీలు లేకోకుండా కింద పళ్ళు పడినట్టే వేస్ట్ అయిపోతున్నాయండి. చూడండి ఎన్ని కాయలు రాలుతాయో రోజు. కానీ మేము ఏరుకోవడానికి కూడా రామండి, ఎందుకంటే అవి ఇసుకే ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే మొత్తం రాళ్ళు తగులుతాయండి. చూడండి ఎన్ని కాయలు రాలిపోతున్నాయో. ఈ ఆరోగ్యానికి చాలా మంచిదండి తినడానికి, కాకపోతే అవి నైటే రాలిపోతూ ఉంటాయండి. అందుకని చెప్పి మేము ఇంక ఏరుకోమండి. బాగా ఇసుక రాళ్ళు ఉంటాయండి కాయలో, అందుకని చెప్పేసి మేము ఏరుకోము. చూడండి ఎన్ని కాయలు రాలిపోయినాయో చూడండి. ప్రతి సంవత్సరం బోళ్ళు కాయలు కాస్తుందండి, ఇలాగే వేస్ట్ అయిపోయి కింద రాలిపోయి పోతూ ఉంటాయండి. మేమైతే ఏరుకోము, తినడానికి బాగా రాళ్ళు ఉంటాయని చెప్పేసి ఏరుకోమండి. నేరేడుకాయలంటే మీలో ఎంతమందికి ఇష్టమండి? కామెంట్ పెట్టండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి, నేరేడు చెట్టు మా ఇంటి దగ్గరే.